హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. మనము ప్రీవియస్గా మీకు చెప్పాను, ఆర్ఆర్బి అలానే ఏఎల్పి టెక్నీషియన్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అండ్ ఏఎల్పి ముగ్గురికి కూడా మనకు సైన్స్కి సంబంధించి ఫ్రీ క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఈ సైన్స్లో ముఖ్యంగా మీకు ఓకేనా, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మీకు ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి మనకు 40 మార్క్స్కి అయితే ఉన్నాయండి. మనకు 40 మార్క్స్కి ఏఎల్పికి ఓకేనా, అలానే టెక్నీషియన్స్ ఈ ఇద్దరికి కూడా 40 మార్కులకి మనకు ఈ సైన్స్ సబ్జెక్ట్ మాత్రమే ఉంది. అంటే మనం స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా సైన్స్కి సంబంధించి మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. కాబట్టి మనకు మ్యాక్సిమం మీ అందరికీ కవర్ అయ్యేటట్టుగా ప్రతి టాపిక్కి నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకూడదు. చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు ఏమైనా రెగ్యులర్గా పెడతారా లేకపోతే సిరీస్గా పెడతారా ఏంటి అని. ప్రతి టాపిక్ అంటే మీకు పార్ట్స్ వైజ్గా వస్తాయి. అంటే మీకు ధ్వని ఆల్రెడీ ఉష్ణానికి సంబంధించి ఒక లెసన్ ఆల్రెడీ మనం పెట్టాము, ఐ కార్డ్స్లో ఉంటుంది, అలాంటి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ అయింది. 2 డేస్లో మళ్ళీ పార్ట్ 2 పార్ట్ 3 కూడా వస్తాయి. అదేవిధంగా ధ్వని ఈరోజు మనం పార్ట్ 1 చూద్దామండి. మొత్తం కూడా ఇవన్నీ కూడా ఫ్రీ అండి, మీకు ఎటువంటి ఛార్జెస్ ఏం లేవు, ఫ్రీగానే క్లాసులు ఓకేనా. ఇది మీరు చిన్న సహాయం ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఉపయోగపడిపోయిన వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది ఓకేనా. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఓకేనా. సో మరి టాపిక్కి వెళ్ళిపోదాం. ఇంకేదైనా మీకు సంబంధించిన టాపిక్స్ కావాలంటే కింద కామెంట్లో కూడా తెలియజేయండి ఓకేనా. ఓకే, లేట్ చేయకుండా ఈరోజు మనం ధ్వనికి సంబంధించి లాంగ్ వీడియోస్ కాకుండా మనకు కొంచెం మీడియంగా 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లోపే మనం వీడియో చేస్తామండి. ఎందుకంటే పార్ట్స్గా పెడతాను. ఈ లాంగ్ వీడియోస్ పెడితే చాలామంది కూడా చూడట్లేదు. దీంతో పాటుగా మీరు ఓన్ ప్రిపరేషన్ కూడా కొంచెం చేస్తూ ఉండండి, టెక్స్ట్ బుక్స్ కూడా చదువుతూ ఉండండి. ఇవన్నీ కూడా మనం ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేస్తున్నాం ఓకేనా. కాబట్టి అభ్యర్థులు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని మనం కొంచెం డెప్త్గా చెప్పడం జరుగుతుంది ఓకే. సో మనం ఈరోజు ధ్వని గురించి ఒకసారి చూద్దామండి. ఈ ధ్వని లెసన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఇది కొంచెం చాప్టర్ కూడా కొంచెం పెద్ద చాప్టర్ లాంటిదే ఓకేనా. సో ఈ ధ్వనికి సంబంధించి ధ్వని అనేది ఏంటి, ఒక శక్తి స్వరూపం, ఒక శక్తి స్వరూపం. అలానే ఉష్ణము, లైట్, కాంతి ఇవన్నీ కూడా ఒక శక్తి స్వరూపాలండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట. సో ఈ ధ్వనికి సంబంధించి ఇది ఒక శక్తి స్వరూపం అని చెప్పాం. మరి ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఓకేనా. అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఏమంటారంటే అకౌస్టిక్స్ అంటాం, స్టిక్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి, అకౌస్టిక్స్ అంటాం. సో ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామమ్మ మనం, అకౌస్టిక్స్ అంటాం. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే భాషని, అంటే ధ్వని యొక్క భాషని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఫొనెటిక్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా ఓకేనా. సో ఒకటేసరికి ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అంటారు, భాష గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోనెటిక్స్ అంటారు ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే. అయితే ఇవి దానికి సంబంధించినవి. కానీ ధ్వని ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా మనకు ఏం కావాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది అనుకోండి. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన సౌండ్ అంటే ఇక్కడ మనం డిస్టర్బ్ చేసినప్పుడు సౌండ్ అనేది మనకి ఇలా ట్రావెల్ అవ్వాలి ఓకేనా. ఏ నుంచి బీకి వెళ్ళాలి. వీటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక యానకం కావాలి. ఏం కావాలి, యానకం కావాలి. అంటే ధ్వనిని ప్రసరింపజేయడం ఈజీయే, కానీ ధ్వనిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, యానకం కావాలి, యానకం ఓకేనా. యానకం కావాలి అంటే ధ్వని ప్రయాణించడానికి యానకం చాలా అవసరం ఓకేనా. ధ్వని ప్రయాణించడానికి యానకం చాలా అవసరం అని ఎవరు చెప్పారు మనకు అంటే రాబర్ట్ బాయిల్, గుర్తుపెట్టుకోండి. రాబర్ట్ బాయ్ అనే శాస్త్రవేత్త మనకు ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరం అని చెప్పేసి రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మనకు చెప్పాడండి, శాస్త్రవేత్త ఓకేనా.
శాస్త్రవేత్త చెప్పాడు. అయితే మరి ఈ యానకానికి సంబంధించి యానకం కావాలని చెప్పాడు. ఎలా చెప్పాడు, ఏ ప్రయోగం చేసి చెప్పాడు అంటే మనకు 2 ప్రయోగాల ద్వారా ఈ రాబర్ట్ బాయిల్ యానకం అవసరమని నిరూపించాడు. ఎలా అంటే గంట జాడి ప్రయోగం, అలానే బెల్ బజార్ అంటాం, బెల్ బజార్. ఈ రెండిటి యొక్క ప్రయోగం ద్వారా ధ్వనికి యానకం అవసరమని నిరూపించాడు. ఓకేనా. సో ఎవరు నిరూపించారంటే రాబర్ట్ బాయిల్. ఇది కూడా ఇంపార్టెంట్. మీరు ప్రతిదీ కూడా నేను కీ పాయింట్స్లా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు వీడియో పుష్ చేసుకొని నోట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎంతో కష్టపడి మీకోసం తయారు చేశాను కీ పాయింట్స్ లాగా. ఓకేనా. అయితే ఈ యానకంకి సంబంధించి 2 లక్షణాలు ఉంటాయి. ఓకేనా. యానకానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఎన్ని అంటే 2 ఉంటాయి. ఒకటి స్థితిస్థాపకత, రెండోది వచ్చేసరికి జడత్వం. ఏంటిది? జడత్వం. ఓకేనా. ఈ రెండింటికి సంబంధించి యానకానికి మనకు లక్షణాలండి, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యానకం ఏమేంటి, వాటిని యానకాలు అనొచ్చు అంటే మనము ఘన పదార్థాలని, ఓకేనా, ద్రవ పదార్థాలని, వాయు పదార్థం అంటే వాయు స్థితుల్ని మొత్తాన్ని కూడా మనం యానకంగా చెప్పుకోవచ్చు. ఇట్లలో ధ్వని ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే ధ్వని వేగం ఎక్కడ ఎక్కువ ప్రసరిస్తుంది అంటే ఎక్కువ ఉంటుంది అంటే మనము ఘన పదార్థాలు ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. దీన్ని మనం అందుకనే ఘన ద్రవ వాయు అని రాస్తాం. అంటే వీటిలో ధ్వని వేగం దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఫస్ట్ ఘనాల్లో ఉంటుంది, తర్వాత ద్రవ, వాయు. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ బిట్టు ఇంతకుముందు ఒకసారి అడిగాడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఓకేనా ధ్వని గురించి ఇది మెయిన్ పాయింట్లు అండి. ఓకేనా. అయితే ఈ ధ్వని గురించి మొట్టమొదట చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఈ ధ్వని గురించి మొట్టమొదట చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే న్యూటన్ అనే సైంటిస్ట్ మనకు మొట్టమొదటి ధ్వని గురించి మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ న్యూటన్ మనకు దేని ద్వారా చెప్పాడు, దేని బేస్ చేసుకొని చెప్పాడంటే గాలిలో ధ్వని ప్రసారాన్ని బేస్ చేసుకొని చెప్పాడు. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్. న్యూటన్ ధ్వని గురించి చెప్పాడు, బాగానే ఉంది, ప్రసారం గురించి. మరి దేంట్లో చెప్పాడు అంటే మనకు గాలిలో ధ్వని ప్రసారం గురించి ఈయన వివరించాడు అన్నమాట. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా అభ్యర్థులు. అయితే ఈ న్యూటన్ అనే అతను ఓకేనా ధ్వని వ్యాప్తిని అంటే ఈ ధ్వని వ్యాప్తిని కొన్ని ప్రక్రియల ద్వారా చెప్పాడు. ధ్వని వ్యాప్తిని ఇదే విధంగా అంటే సమతోష్ణ ప్రక్రియగా ఆయన భావించి చెప్పాడు. ఎవరు? న్యూటన్. అయితే కానీ లాప్లస్ అనే శాస్త్రవేత్త ఈ ధ్వని వ్యాప్తిని స్థిరోష్ణక ప్రక్రియ అని ఈయన చెప్పాడనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. న్యూటన్ ఏమో ధ్వని వ్యాప్తిని సమతోష్ణ ప్రక్రియ అని చెప్పి క్లియర్గా చెప్పాడు. అలానే లాప్లస్ అనే శాస్త్రవేత్త మాత్రం స్థిరోష్ణ ప్రక్రియ అని చెప్పాడు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏముంది అంటే మనకు ఓకేనా ధ్వని అనేది ఓకేనా ముందుకు వెనుకకు కదులుతూ మన చెవికి చేరుతుందని ఎవరు చెప్పారు? పైథాగరస్. ఓకేనా. పైథాగరస్ అనే శాస్త్రవేత్త మనకేం చెప్పాడు అంటే ధ్వని అనేది దాంట్లో ఉన్న అణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టికల్స్ ముందుకి వెనక్కి కదలటం ద్వారా ధ్వని అంటే ఏంటి, ఇక్కడ ఒక పార్టికల్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ ఇది వెనక్కి వస్తుంది, ఇది వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, ఇది ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ముందుకు వెనక్కు అంటే ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతూ మన చెవి దాకా అంటే మన ఇయర్ దాకా వినపడుతుంది ధ్వని, అలా వినపడుతుందని చెప్పి ఏ శాస్త్రవేత్త చెప్పాడు? పైథాగరస్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. గుర్తుపెట్టుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ విధంగా మనం చెప్పాడు. అసలు ధ్వని గురించి ఖచ్చితంగా చెప్పింది ఓకేనా
ఓకేనా. సో ధ్వని గురించి ఖచ్చితంగా చెప్పింది, ఖచ్చితంగా తెలియజేసింది శాస్త్రవేత్త ఎవరు అంటే డిసి మిల్లర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది సైంటిస్టులు వస్తారండి. డిసి మిల్లర్ అనే సైంటిస్టు ధ్వని గురించి ఖచ్చితంగా మనకు ఈయన నిరూపించడం జరిగింది, డిసి మిల్లర్. ఓకేనా. అయితే ఇప్పుడు ఒకసారి మనం చూసుకోవచ్చు. సో ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాం? అకౌస్టిక్స్ అంటాం. అదే భాషను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫొనెటిక్స్ అంటాం. అయితే ఈ ధ్వనికి సంబంధించి ప్రయాణించడానికి ఒక యానకం కావాలి. ఈ యానకాన్ని మనం యానకం కావాలని ఎవరు చెప్పారు? రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. ఏ ప్రయోగం ద్వారా చెప్పాడు అంటే గంటజాడి ప్రయోగం, బిల్ బజార్ అనే ప్రయోగం ద్వారా చెప్పడం జరిగింది. మరి ఈ యానకానికి రెండు లక్షణాలు ఉంటాయి. అవి ఏంటి అంటే స్థితిస్థాపకత, అలానే జడత్వం అనే లక్షణాలు కలిగి ఉంటుంది. మరి ఈ యానకం వేటిని యానకాలు అనొచ్చు అంటే ఘన, ద్రవ, వాయు అనే పదార్థాల్లో మనం యానకంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎక్కువ ధ్వని వేగం ఎక్కువ ఉంటుంది అంటే ఘనాలో ఎక్కువ ఉంటుంది, ద్రవాలో కొంచెం తక్కువ ఉంటుంది, వాయువులో ఇంకొంచెం తక్కువ ఉంటుంది. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే ధ్వని అనేది ముందుకు వెనక్కు కదలటం ద్వారా మన చెవికి చేరుతుంది అని చెప్పి ఎవరు చెప్పారు? పైథాగరస్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. అదేవిధంగా మన ఈ ధ్వని గురించి ఖచ్చితంగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? డిసి మిల్లర్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. మరి ధ్వని గురించి మొట్టమొదటి చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే న్యూటన్. ఓకేనా. ఈ న్యూటన్ మనకు గాలిలో ధ్వని ప్రసారం గురించి వివరించాడు. అయితే ఈ ధ్వని వ్యాప్తిని సమతోష్ణ ప్రక్రియ అని చెప్పి న్యూటన్ అని భావించాడు అన్నమాట. ఓకేనా. అయితే కానీ లాప్లాస్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు? ఇది సమతోష్ణ ప్రక్రియ కాదు, స్థిరోష్ణ ప్రక్రియ అని చెప్పేసి లాప్లాస్ అనే అతను ఈ ప్రక్రియను భావించడం జరిగింది. ఓకేనా. ఇది మెయిన్గా ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ బాయిల్ని మనము రసాయన శాస్త్ర పితామహుడు అని కూడా అంటాం. రసాయన శాస్త్ర ఓకేనా పితామహుడు అని కూడా అంటాము. ఓకేనా. సో ఇది మనకు ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇదందరూ కూడా నోట్ చేసుకోండి ఒకసారి క్లియర్గా. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ధ్వనిని గ్రామఫోన్ పలకల మీద రికార్డు చేసింది ఎవరు అంటే ఓకేనా థామస్ ఆల్వా ఓకేనా ఎడిసన్. ఓకే. థామస్ ఆల్వా ఎడిసన్ అతను గ్రామ్ ఫోన్ పలకల మీద ధ్వనిని రికార్డ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. గ్రామ్ ఫోన్ పలకల మీద ధ్వనిని రికార్డ్ చేసింది ఎవరు అంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఈ గ్రామ్ ఫోన్ రికార్డుని కనిపెట్టింది కూడా ఎవరు అంటే ఈ థామస్ ఆల్వా ఎడిసనే. గ్రామ్ ఫోన్ రికార్డు కూడా కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అతనే. అయితే ఈ గ్రామ్ ఫోన్ పలకల మీద ధ్వని రికార్డ్ చేశాడు, కానీ ఈ స్టీల్ పలకల మీద ఓకేనా ఓకేనా ధ్వనిని ఉత్పత్తి చేసి స్టీల్ పలకల మీద ధ్వని గురించి అంటే రికార్డ్ చేసింది ఎవరు అంటే పౌల్సన్. ఓకేనా. గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా పౌల్సన్ అనే శాస్త్రవేత్తగా మనకు ధ్వనిని స్టీల్ పలకల మీద రికార్డ్ చేశాడు. మరి మనకు స్టీల్ పలక మీద కనిపెట్టింది పౌల్సన్. ఈ పౌల్సన్ మనకు టేప్ రికార్డ్ని కూడా కనిపెట్టడం జరిగింది. ఈ టేప్ రికార్డ్ని కనుగొన్న శాస్త్రవేత్త కూడా ఎవరు అంటే మనకు ఓకేనా పౌల్సన్. మరి ఈ టేప్ రికార్డులో మనకు ఉండేటువంటి ఒక చిన్న వైర్ ఉంటుంది చూసారండి, ఒక పూత ఉంటుంది. ఈ టేప్ రికార్డులో మనకు టేప్ రికార్డుపై పూత పూసేటువంటిది అంటే ఏ కెమికల్తో ఆ పూత పూస్తారు అంటే ఓకేనా టేప్ రికార్డుపై మనం పూసే పూత. ఓకేనా. సో ఆ పూత ఏమేంటిది అంటే మనకు ఫెర్రిక్ ఆక్సైడ్ అలానే ఐరన్ ఆక్సైడ్ అంటాం.
వీటితో ఆ టేప్ రికార్డులో ఉన్నటువంటి దాని మీద మనం పూత పోయడం జరుగుతుంది. ఓకేనా. స్టీల్ పలకల మీద కనిపెట్టింది, ధ్వని రికార్డ్ చేసింది, ఉత్పత్తి చేసింది పౌల్సన్. టేప్ రికార్డు కనిపెట్టింది కూడా అతనే. మరి ఈ టేప్ రికార్డు ఏ సూత్రంపై అంటే ఆధారపడి పనిచేస్తుందంటే విద్యుదయస్కాంత ప్రేరణ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఏటిది? టేప్ రికార్డ్ అనేది. ఓకేనా. సో ఇది మనకు ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకు మెయిన్గా గ్రామ్ ఫోన్ పలకల మీద ధ్వని రికార్డ్ చేసింది థామస్ ఆల్వా ఎడిసన్. అలానే స్టీల్ పలకల మీద చెప్పిందేమో పౌల్సన్. అతనే టేప్ రికార్డుని కూడా కనిపెట్టాడు. ఆ టేప్ రికార్డులో ఉన్నటువంటి పూత పోయడానికి ఉపయోగించే ఏంటి అంటే ఫెర్రిక్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్. మరి ఈ టేప్ రికార్డు ఏ సూత్రంపై పనిచేస్తుంది అంటే మనకు విద్యుదయస్కాంత ప్రేరణపై మనకు పనిచేస్తూ ఉంది. మరి మనకు ధ్వని అనేది వాయువుల్లో అంటే మనకు ధ్వని అనేది శూన్యంలో ప్రయాణించదు. గుర్తుపెట్టుకోవాలి, ధ్వనికి కంపల్సరీ యానకం కావాలి కాబట్టి ధ్వని శూన్యంలో ప్రయాణించదు. మరి శూన్యంలో ఏం ప్రయాణిస్తుంది అంటే కాంతి ప్రయాణిస్తుంది. గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా ఒకటేసారి కాంతి ప్రయాణిస్తుంది. ఈ ధ్వని అనేది శూన్యంలో ప్రయాణించదు. మరి ధ్వని చంద్రుడి మీద ప్రయాణిస్తుందా? ఓకేనా. అంటే ఈ చంద్రుడి మీద మనకు ఎటువంటి వాతావరణం లేదు కాబట్టి చంద్రుడి మీద కూడా మనకు ధ్వని అనేది ప్రయాణించదు. ఈ చంద్రుడి మీద మనకు ఎటువంటి ప్రయాణం జరగదు. కాబట్టి మీరు చంద్రుడి గురించి వచ్చింది కాబట్టి మనకు చిన్న 2-3 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటే శాస్త్రీయ నామం ఏంటి అంటే సెలీనా. మరి అధ్యయనం చేసేదాన్ని ఏమంటాము? చంద్రుడి గురించి అధ్యయనం చేసేదాన్ని సెలినాలజీ అంటాం. సెలినాలజీ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, చంద్రుడి గురించి వచ్చింది కాబట్టి చంద్రుడు యొక్క శాస్త్రీయ నామం సెలీనా, అధ్యయనం చేసేదాన్ని సెలినాలజీ అంటాం. మరి అయితే 1969 జూలై 21న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అలానే ఎడ్విన్ ఆల్డ్రిన్ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు మనకు అపోలో 11 అనే అంతరిక్ష నౌక ద్వారా చంద్రుడిపై కాలు మోపారు. అయితే వీళ్ళు అపోలో 11 దిగిన ప్లేస్ని ఏమంటారు అంటే మారియాస్ అంటారు. ఓకేనా. సో దిగిన స్థలాన్ని, ఓకేనా, ఈ అపోలో 11 దిగిన స్థలాన్ని మనం ఏమంటాం? మారియస్ అంటాం. మరి ఈ సైంటిస్టులు చంద్రుడిపై దిగినటువంటి ప్లేస్ని ఏమంటామంటే శాంతి సముద్రం అంటాం. ఓకేనా, శాంతి సముద్రం అంటాం. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అయితే ఈ సైంటిస్టులు చంద్రుడి నుంచి అంటే దిగినప్పుడు తీసుకొచ్చిన పదార్థాన్ని ఏమంటాము అంటే ఆర్మకలైట్ అంటాం. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. 1969 జూలై 21న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఎడ్విన్ ఆల్డ్రిన్ అనే అతను అపోలో 11 అనే అంతరిక్ష నౌక ద్వారా చంద్రుడిపై కాలు మోపారు. ఈ అపోలో 11 ఎక్కడైతే దిగిందో ఆ ప్లేస్ని మనం మారియాస్ అంటున్నాం. ఓకేనా. అలానే ఈ సైంటిస్టులు అడుగుపెట్టిన ప్లేస్ని మనం శాంతి సముద్రం అంటున్నాం. అలానే ఈ మనకు సైంటిస్టులు దిగిన తర్వాత ఏదో ఒక తీసుకొచ్చిన పదార్థానికి ఉంది కదా, ఆ పదార్థం పేరు ఆర్మకలైట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇది ధ్వనికి సంబంధించి మెయిన్ ఇంట్రడక్షన్ లాగా ఫస్ట్ వీడియో. ఓకేనా. ఇట్లానే మనకు ప్రతి టాపిక్కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మీకు క్లియర్గా రావటం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వటము. టైం చాలా వరకు లేదు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఈ క్లాసులన్నీ అయిపోయిన తర్వాత చాలామంది ప్రీవియస్ వచ్చిన బిట్స్ చెప్పమంటున్నారు, ప్రీవియస్ వచ్చినవి దాని గురించి వీడియో చేయమంటున్నారు. మన దగ్గర ఫిజిక్స్ సంబంధించి 800 క్వశ్చన్లు ఉన్నాయండి, ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్సే. అలానే కెమిస్ట్రీ ఓన్లీ 750 బిట్లు ఉన్నాయి. అలానే బయాలజీ సంబంధించి 1200 బిట్లు ఉన్నాయండి మన దగ్గర.
ఇవన్నీ కూడా ప్రీవియస్లో వచ్చినది. ప్రతిదాన్ని కూడా నేను మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఈ రోజు నుంచి ప్రతి బిట్టు ఒక బిట్టు లాగిస్తాను. మీరు దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ప్రతిదీ కూడా పోస్ట్ అవుతుంది. ఒక్కొక్క బిట్టు రోజుకి ఒక బిట్టు పోస్ట్ అవుతుంది. ఈ క్లాసులన్నీ అయిపోయిన తర్వాత మీకు మ్యాక్సిమం ఈ ప్రతి బిట్టుని కూడా మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియో ఆన్ చేసి చూసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.